హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 101. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ మీరాని రెచ్చగొట్టి పరీక్షలు రాయించడానికి ఒప్పుకున్నారు. అదే విషయం రాజారావు గారికి ఇంకా చక్రికి కూడా చెప్పి ఎగ్జామ్ ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన సీతకు కూడా చాలా ఆనందం కలిగింది. అయితే ఇంకోవైపు పంచాయతీలో రాజారావు గారు అన్న మాటలకు బంగారాజు కోపంగా ఇంట్లోకి వెళ్తూ దారిలో కనిపించిన చైర్ని కాలుతో తన్ని పడేశాడు. ఏమైందిరా? అలా కోపంతో లోపలికి వస్తున్న బంగారాజుని చూసి గంభీరంగా అడిగింది నీలాంబరి. ఏముందత్తా, వాడు మళ్ళీ ఆ కోట జోలికి వస్తున్నాడు అని అన్నాడు బంగారాజు కోపంగా. ఇప్పుడు వాడికి ఆ కోట మీద మమకారం ఎందుకు పెంచిందిరా అని అడిగింది నీలాంబరి. తెలీదత్తా, అదంట ఊళ్ళో వాళ్ళకి సమస్యగా మారిందంట. ఆ సమస్యను వీడు పెద్ద మనసుతో తీర్చాలనుకుంటున్నాడు అని మళ్ళీ చైర్ని తన్నాడు, పీకల వరకు ఉన్న కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక. అసలు ఏం జరిగింది? ఉన్న పలంగా పంచాయతీ పెట్టి కోట గురించి మాట్లాడే అంత అవసరం ఏం వచ్చింది వాడికి అని అసహనంగా అడిగింది నీలాంబరి. అక్కడ జరిగిందంతా చెప్పాడు బంగారాజు. సంతోషించు, నేను నిన్ను ఆపి ఉండకపోతే ఈ పూట ఆ దొంగనాయాలో కాదు, నువ్వు ఉండేవాడివి స్టేషన్లో అని అంది నీలాంబరి పంచాయతీలో జరిగిన విషయాలు విని. కానీ వాడి దృష్టి ఆ కోట మీదికి ఎందుకు వెళ్ళిందో అర్థం కావట్లేదత్తా అని అన్నాడు బంగారాజు. అత్త అన్న మాటలకి కోపం వచ్చినా దానిని తన మీద చూపించలేడు కాబట్టి మొహమంతా ఎర్రగా మారిపోయింది బంగారాజుది. తన పక్కనే ఉన్న సున్నం డబ్బాలో నుంచి ఆకు తీసి దానికి సున్నం రాస్తూ, రే రాజు, వాడిని ఆ కోట దగ్గరికి రాకుండా చెయ్యి. వాడు ఆ కోట జోలికి వస్తే మాత్రం నువ్వు బతికి బట్టకట్టవు అని అంది. ఒకవైపు సున్నం రాస్తూ తన 2 కళ్ళు మాత్రమే పైకెత్తి బంగారాజుని చూస్తూ నీలాంబరి. అదే ఆలోచిస్తున్నానత్తా. వాడి కూతురు పెళ్లి వరకైనా వాడిని వదిలేద్దామనుకున్నా, కానీ వాడు నాకే ఉచ్చు బిగిస్తున్నాడు అని అసహనంగా అన్నాడు బంగారాజు. అలా అని తొందరపడి కోపంలో ఏదో ఒకటి చేసి నువ్వు దొరికిపోకు అని అంది ఆకు నోట్లో పెట్టుకుంటూ నీలాంబరి. మరి ఇప్పుడు ఏం చేయమంటావత్తా? ఆ కోట విషయం బయటికి వస్తే పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా అని కోపంగా అన్నాడు బంగారాజు. మన వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు. కుదిరితే కొద్ది రోజుల వరకు అన్ని పనులను ఆపేయమను. ఆ వీరన్నగాడి సంగతి ఏమైంది అని గంభీరంగా అడిగింది నీలాంబరి. మన వాళ్ళు వెళ్ళారత్తా, వాడిని ప్రాణాలతో వదలరు. ఒకవేళ వాడిని ప్రాణాలతో ఇక్కడికి తీసుకొచ్చినా నేనే వాడిని చంపుతా అని తన అరచేతిని బిగిస్తూ అన్నాడు బంగారాజు. ఏం చేసినా మన ఇంటి మీదికి మన మీదికి రాకుండా చెయ్యి. మనకన్నా ముందు అనుమానం ఆ రాజారావు గారి మీదికి వెళ్ళాలి అని కళ్ళు పెద్దవి చేసుకొని మరీ అంది నీలాంబరి. నేను చూసుకుంటానత్తా అని తన గది వైపు వెళ్ళబోయాడు బంగారాజు. రే రాజా అని పిలుపు వినగానే వెనక్కి తిరిగి చూశాడు బంగారాజు. చూసుకుంటాను అంటున్నావు, కానీ ఏదైనా తప్పు జరగాల. ఈ అత్తలో ఈ రోజు వరకు అమ్మని చూసావు, నిజాలు బయటికి వచ్చిన రోజు అమ్మోరిని చూస్తావు. ఆ రాజారావు గాడి కన్నా ముందు నేనే నిన్ను చంపుతా అని కోపంగా అంది నీలాంబరి. అత్తా అని కోపంగా మరి ఆశ్చర్యంగా చూశాడు బంగారాజు నీలాంబరిని. వాడి ముందు తలదించడం లేదా వాడి కాళ్ళ మీద పడడం ఈ జన్మలో జరగని పని. దానికన్నా సచ్చి ఆ గోడ మీద ఫోటోగా మారడం మంచిది. అదే పని మీ నాయన మా నాయన చేసిండ్రు. తప్పు చేస్తే నువ్వు కూడా ఆళ్ళలాగే గోడ మీద ఫోటోలా యాలాడుతావు అని ఖరాఖండిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీలాంబరి. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. కాళ్ళ మీద నేను కాదు, వాడు పడతాడు, అది కూడా ఊరందరి ముందు. అలాగే ఫోటోలు కూడా మనవి కాదు, వాళ్ళవే గోడ మీద వేలాడతాయి. అలా వేలాడేలా చేస్తా అని కోపంగా అన్నాడు బంగారాజు. తన గదిలోకి వెళ్ళగానే
పని మనిషి బట్టలు సర్దుతూ కనిపించింది. ఒక్కసారి బయట చూసి ఎవరూ లేరు అని తెలుసుకొని గది తలుపులు చప్పుడు చేయకుండా వేసి ఆ పని మనిషి మొహం మీద వెనక నుంచి తన చెయ్యి అడ్డం పెట్టి, అరిస్తే నువ్వు, నీ భర్త, నీ కూతురు ముగ్గురిని ఒకేసారి చంపేస్తా, చంపే ముందు నీ కళ్ళ ముందే నీ కూతుర్ని అని కామంతో అన్నాడు. ఈ మాటలకి ఆ పని మనిషి భయపడిపోయింది. బంగారాజు మెల్లిగా చెయ్యి తీసి తనని మంచం మీద తోసేసి క్రూర మృగంలాగా తన మీద పడ్డాడు. తన అత్త మీద ఉన్న కోపాన్ని అంతా బయట పెట్టేశాడు. ఆ పని మనిషి కళ్ళల్లో అసహ్యం, కోపం, బాధ, నిస్సహాయత తన కళ్ళల్లో నీళ్ళలాగా తిరిగాయి. అరవాలని ఉన్న అరవలేని పరిస్థితి తనది. ఆ పరిస్థితి వల్లే బంగారాజుకి లొంగిపోయింది. తన కసి తీర్చుకున్నాక వదిలేశాడు బంగారాజు ఆ పని మనిషిని. తనని వదిలేయడమే ఆలస్యం. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను. ఇంకా బంగారాజు నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఇంకోవైపు పోలీస్ స్టేషన్లో, సార్, వీళ్ళు రామాపురంలో 2 అమ్మాయిల్ని అని ఏసీపీతో అన్నాడు అక్కడే ఉన్న కానిస్టేబుల్. నాకు తెలుసు, అయినా అక్కడి పంచాయతీ వాళ్ళు ఇలాంటి వాడిని శిక్షించే కదా మనకి అప్పగిస్తారు, మరి వీళ్ళనెందుకు శిక్షించకుండా అప్పగించారు అని అడిగాడు ఏసీపీ అభి. తెలియదు సార్, కానీ వీళ్ళు కూడా ఆ అక్కన్న రాజన్న మనుషులని తెలిసింది సార్ అని సమాధానం చెప్పాడు కానిస్టేబుల్. అయితే వీళ్ళు కూడా ఆ ఊర్లో పెద్ద ఆయన రాజారావు గారి ఇంట్లోకి చెరపడ్డారా అని అడిగాడు ఏసీపీ అభిరామ్. అవును సార్, వాళ్ళ అమ్మాయినే సార్ వీళ్ళు అల్లరి చేయబోయింది. వాళ్ళిద్దరినీ ఇక్కడికి పంపారు అని పగ తీర్చుకోవడానికి ఇలా చేశారంట. ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని వాళ్ళు వీళ్ళని విడిపించుకోవాలని అనుకున్నారంట అని తెలిసిందంతా చెప్పాడు కానిస్టేబుల్. మరి ఎవరు ఈ అభి? ఇతను వల్ల కథలో ఏం మార్పు జరగబోతుంది తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలాగే ఈ స్టోరీని మీరు పూర్తిగా వినాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.